ఏసీపీగా వచ్చి పురుషోత్తం రుద్రను దేవా అరెస్టు చేసేలా చేసిన మిథునను మెచ్చుకున్న హరివర్ధన్ సత్యమూర్తి. ఇంతకు ఏం జరిగింది? అసలు ఏసీపీగా వచ్చి పురుషోత్తం రుద్రను దేవా అరెస్టు చేసేలా మిథున ఏం చేసింది? మరి హరివర్ధను సత్యమూర్తి దేవాని మెచ్చుకున్నారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా పూర్తిగా పురుషోత్తం దగ్గర పని మానేశాడు అన్న విషయం తెలుసుకుని మిథున చాలా సంతోషపడుతుంది. మొదట రౌడీయిజం చేసినందుకు, అంటే తిరిగి ఇంటికి వస్తూ ఉండగా గొడవ జరిగినందుకు మిథున కోప్పడిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుని చాలా సంతోషపడుతుంది మిథున. అయితే ఇంకా అలా సంతోషపడిన తర్వాత తన కొడుకు అక్కడ పని మానేశాడు అన్న విషయం సత్యమూర్తికి తెలిస్తే సత్యమూర్తి సంతోషపడతాడు కదా అన్న విషయం చెప్పడం కోసమని మిథున దేవాలు ఇద్దరూ అక్కడికి వెళ్ళేసరికి దేవానైతే నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళిపోమని చాలా కోపంగానే చెప్తాడు సత్యమూర్తి. ఇంకా దేవా మిథున బాధపడుతూ బయటికి వచ్చేస్తారు. బాధపడుతూ బయటికి వచ్చేసరికి మా నాన్న అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం మిథున, కానీ మా నాన్న నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను పెళ్లి చేసుకోవడంతో మా నాన్నకు చాలా కోపం వచ్చింది. నేను తప్పు చేయలేదు అని మా నాన్న ఎప్పటికి అర్థం చేసుకుంటాడు? నీ కొడుకు తప్పు చేయలేదు అని అందరూ చెప్తే మా నాన్న గొప్పగా ఫీల్ అవ్వాలి, నన్ను గొప్ప స్థాయిలో ఉంచాలని మా నాన్న కోరుకున్నాడు అని చెప్పి ఇంకా దేవా కాస్త బాధపడేసరికి, బాధపడకు దేవా, నువ్వు ఏదో ఒకటి సాధించాలి, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి, సాధించి గొప్ప స్థాయిలో ఉంటేనే మావయ్య గారు నిన్ను పూర్తిగా క్షమిస్తారు. అప్పటి వరకు క్షమాపణలంటూ నీకేమీ దొరకవు. అది నువ్వు అర్థం చేసుకుని మావయ్య గారు మనసు తెలుసుకుని మావయ్య గారు నిన్ను ఏం చేయాలనుకున్నారో అది అవ్వడానికి ప్రయత్నించు. అసలు మావయ్య గారు నువ్వు ఏమైతే ఇష్టమని చెప్పారు అనగానే, మా నాన్నకు పోలీసులంటే చాలా గౌరవం, ఏసీపీ అవ్వాలని మా నాన్న ఎప్పటి నుంచో ఆశ, అందుకు నన్ను ఏసీపీని చేద్దామని అనుకున్నారు అనగానే, ఏసీపీ చదవాలని నీకుందా అని చెప్పనేసరికి, అలా ఎలా కుదురుతుంది మిథున, నాకు చదవాలని ఉంటే మాత్రం సెట్ అవ్వద్దా, మనకేమీ కాదు కదా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది నిజమే, ఏసీపీగా ఉండడం వల్ల సెట్ అవ్వదు, కానీ నేను ఏసీపీని చేస్తాను. నిన్ను ఎవరైతే లోకువ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం వచ్చేటట్టు చేస్తాను, నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తాను. వదిలేసే మిథున, మా నాన్న ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడు అనగానే, లేదు నువ్వు పోలీస్ అవ్వాల్సిందే, నా భర్తను గొప్ప స్థాయిలో చూడాలి అని నేను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా నువ్వు గొప్పవాడివి అవుతావు, అయ్యేటట్టు నేను చేస్తాను అంటూ ఇంకా మిథున కాస్త చెప్తుంది. సూపర్ మిథున, నీ భర్తను గొప్ప స్థాయిలో నిలబెట్టాలి అన్న నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటూ ప్రమోదిని చెప్పేసరికి, అక్క అని చెప్పాను కానీ మామయ్య గారు దేవాని అలా అవమానించడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాదక్క, ఆ పురుషోత్తం దగ్గర పని మానేశాను అని చెప్పడం కోసం ఈయన ఎంతో ఆతృతగా ఎంతో సంతోషంగా వచ్చారు. అయినా సరే మామయ్య గారు వినిపించుకోకుండా దేవాని వెళ్ళిపోమని చెప్పారు. పాపం దేవా ఎంతో బాధపడుతున్నాడు. అర్థం చేసుకోగలను దేవా, నువ్వు మీ నాన్నకు గొప్పగా చెప్పుకోవాలని వచ్చావు. మామయ్య గారికి నీ మీద ఉన్న కోపం పోవాలంటే నువ్వు గొప్ప స్థాయిలో నిలబడాలి. మిథున చెప్తుంది కదా నిన్ను ఏసీపీని చేస్తానని, పట్టుదలగా చదువుకో. మీ నాన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, దేవాని ఏసీపీని చేయాలని నిన్ను ఎప్పటి నుంచో కలగంటున్నాను, అది నెరవేరలేదు. వాడొక రౌడీలా అయ్యాడు, పోలీస్ అవ్వాలనుకున్న వాడిని రౌడీ అయ్యాడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రమోదిని. అవును, మిథున చెప్పేది నిజమే, నువ్వు నేను బాధపడుతున్నానో మామయ్య గారు బాధపడుతున్నారనో ఆలోచించొద్దు, నువ్వు ఏసీపీగా మారు, అప్పుడు ఖచ్చితంగా మామయ్య నిన్ను క్షమించి గుండెలకి హత్తుకుంటారు దేవా అని చెప్పి మాట్లాడేసరికి, సరే వదిన, మీ ఆశీర్వాదం మిథున ప్రేమ నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నేను ఏదైనా సాధిస్తానని ఇంకా ఫస్ట్
పోలీస్కి అప్లై చేయడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తాడు, అప్లై చేస్తాడు. ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే మరొక 2 monthsలో అని చెప్పనేసరికి నోటిఫికేషన్ పడిందా అని చెప్పాను, కానీ పడింది అని నోటిఫికేషన్ మొత్తం చూస్తాడు. చూసిన తర్వాత ఎగ్జామ్కి ఎక్కడ ఏంటి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఇంకా పలానా చోట అని చెప్పడంతో సరే పద అనగానే నువ్వెందుకు, నువ్వు ఏదో ఒక వర్క్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ నాతో పాటు ఎందుకు అనగానే లేదు దేవా, నేను నీతో పాటు తోడుగా వస్తాను అంటూ మిథున దేవా ఎక్కడికి వెళ్తున్నా తోడుగా వెళ్తుంది. అలా వెళ్ళేసరికి దేవ లోపలికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మిథున కాస్త బయట ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద మనిషికి అంటే తన మనవరాల్ని పోలీసుని చెయ్యాలనుకున్న అంటే తన తల్లి తండ్రి చనిపోవడంతో మనవరాల్ని పోలీసుని చేయడానికి తనే తీసుకొస్తాడు. అంటే మనవరాలకి ఎవరూ లేకపోవడంతో తనే తల్లి తండ్రి అయ్యి చూస్తాడు. అలా ఆయన వచ్చి కారులో కూర్చుని అలా పాటలు వింటూ ఉంటాడు. ఈలోపు డ్రైవరు ఇప్పుడే వస్తాను సార్ అంటూ దూరం వెళ్ళడంతో మిథున అక్కడే బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండగా ఆయన సడన్గా అలా చూస్తూ ఉండగానే చూసి అలా చూస్తుండగానే అతనికి గుండెపోటు రావడంతో చుట్టూ చూస్తే ఎవరు ఉండరు. గబగబా మిథున వెళ్తుంది. మిథున వెళ్ళేసరికి సార్ ఏమైంది సార్ అని చెప్పాను, కానీ గుండెపోటు వస్తున్నట్టుంది అని చెప్పి ఆయన ఏదో చెప్పి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోవడంతో మిథునకు ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ చూస్తే జనాలు లేరు, డ్రైవర్ కూడా ఉండడు. ఇంకా మిథున ఆ కారుని డ్రైవింగ్ చేసుకుంటూ పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఈలోపు దేవా ఎగ్జామ్ అది రాసి బయటకు వస్తాడు. బయటకు వచ్చి మిథున కనిపించట్లేదేంటా అని ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు మిథున అని చెప్పాను, కానీ నేను పక్కనే ఉన్న హాస్పిటల్లో ఉన్నాను దేవా అని చెప్పనేసరికి ఏమైంది, నువ్వు ఇక్కడికి హాస్పిటల్కి రా, ఏమైందో చెప్తాను అని చెప్పనేసరికి దేవా కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైంది మిథున అని చెప్పాను, కానీ నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు కదా, నేను బయట వెయిట్ చేస్తూ ఉండగా ఈయనకి గుండెపోటు వచ్చింది, ఈయనని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను, చుట్టూ ఎవరూ లేరు అని చెప్పాను, కానీ ఆయన ఫోన్ ఏదో మోగుతున్నట్టుంది అనుకుంటూ ఫోన్ తీసేసరికి డ్రైవరు అటు వాళ్ళ మనవరాలు ఇద్దరు కూడా హడావిడిగా ఫోన్ చేస్తూ ఉండగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో తాతయ్య అనగానే మీ తాతయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఇక్కడికి రండి చెప్తాము అంటూ చెప్పేసేసరికి గబ్బా హాస్పిటల్ వచ్చేసేసరికి మీరేనా ఫోన్ చేశారు అనగానే అవును మేమే అని చెప్పనేసరికి ఏమైంది మా తాతయ్యకి అని చెప్పాను, కానీ మీరెక్కడికి వెళ్ళారు, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, మా డ్రైవరు పక్కకు వెళ్ళాడంట, ఈలోపు ఇలా జరిగింది, చాలా థ్యాంక్స్ మేడం, సరైన సమయానికి గనక మీరు రాకపోయి ఉంటే మా తాతయ్యకి ఏమై ఉండేదో, నాకున్న ఒకే ఒక్క ఆధారం మా తాతయ్య, యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు, మా తాతయ్య మాత్రమే ఉన్నారు, మా తాతయ్యకు నన్ను ఏసీపీగా చూడాలనేది కోరిక, అందుకోసమే కష్టపడి మా తాతయ్య కోరిక నెరవేర్చడం కోసమే ఇదంతా చేస్తున్నాను అనేసరికి ఈలోపు నర్సు వచ్చి లోపలున్న ఆయన స్పృహలోకి వచ్చారు అని చెప్పాను, కానీ ఇంకా లోపలికి వెళ్తారు. అమ్మ నువ్వేనా అని చెప్పనేసరికి అవును నేనేనండి, మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పాను, కానీ 2 చేతులు జోడిస్తారు. అయ్యో మీరు నాకు ఎందుకు చేతులు జోడిస్తున్నారు, నాకు ఉన్న బాధ్యత నేను నెరవేర్చాను, ఒక సాటి మనిషిగా నేను మిమ్మల్ని కాపాడడం అది పెద్ద వింతేం కాదు అనగానే లేదమ్మా, నువ్వు చేసింది చాలా మంచి పని, నీలా ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం ఉంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి నువ్వు ఏం చేస్తావమ్మా అనగానే నేను పలానా చోట చదువుకున్నాను అని చెప్పి లండన్లో చదివింది కదా చదువుకున్నాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత మరి మీ ఆయన అని చెప్పాను, కానీ ఆయనని ఏసీపీగా చదివించాలనుకుంటున్నాను, ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అనగానే నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా మనవరాలు లాంటిదేనవేనమ్మా, నీకు మా కంపెనీలో నేను జాబ్ ఇస్తాను, సాటి మనిషికి సహాయం చేయాలనుకునే నీ మంచితనం నాకు నచ్చింది, నీలాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మాకు దొరకాలి, అందుకే చూస్తున్నాము, మా కంపెనీలో CEO పోస్ట్లో నిన్ను కూర్చోబెడతాను, దానికి తగ్గ అర్హత నీకు ఉంది అనేసరికి సార్ నా గురించి మీకేం తెలుసు అనగాని ఏం తెలియాలక్క, నువ్వు మా తాతయ్యని కాపాడేవు, అంతకుమించి ఏం తెలియాలి చెప్పు, నువ్వు ఏం మాట్లాడకు, ఇదిగో విజిటింగ్ కార్డు అని చెప్పి వెంటనే డ్రైవర్ దగ్గర విజిటింగ్ కార్డు తీసుకుని విజిటింగ్ కార్డు ఇస్తారు. రేపు ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసేయండి, నువ్వు ఎలాగా మీ వారిని
ఏసీపీకి చదవించాలని ప్రయత్నాలు చేస్తున్నావు కదా, తోడవుతుంది. అలాగే మా బిజినెస్లు చూసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. పైగా నువ్వు ఫారిన్లో చదువుకుని వచ్చావు కదా, ఫారిన్లో చదువుకుని వచ్చి ఇంటి దగ్గర ఉండడం ఏంటి? నువ్వు ఇంకేం మాట్లాడకక్క. నీ సొంత చెల్లెలు ఉంటే ఏం చేస్తుంది? కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంది కదా, అలాగే నువ్వు తీసుకోవాలని చెప్పి బలవంతంగా ఆ కంపెనీకి రమ్మని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవా అయితే, ఎలా రాసావు దేవా అని చెప్పాను. కానీ బాగానే రాశాను మిథున. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు జాబ్కి వెళ్దాం అనుకుంటున్నావా అనగానే, అవును, జాబ్కి వెళ్ళాలి. నా మీదంత నమ్మకం ఉంచుకుని మరీ వాళ్ళు రమ్మని చెప్పాక నేను రాను అంటే బాగోదు. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పి మిథున అనేసరికి మంచి నిర్ణయం తీసుకున్నావు అని దేవా అంటాడు. అన్న తర్వాత ఆ ప్రమోదినికి అదే విషయం చెప్పడంతో, చాలా మంచి శుభవార్త చెప్పావమ్మా. దేవా ఏమో ఏసీపీకి చదువుతున్నాడు, నువ్వేమో ఇలాంటి పని చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇలాగే సంతోషంగా ఉంటే మీ నుంచి దూరమైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా నీ వల్లే మిథునకు మంచి పేరు వస్తుంది దేవా. ఎందుకంటే మిథున తన తండ్రి దగ్గర, మామయ్య దగ్గర కూడా ఛాలెంజ్ చేసింది నిన్ను గొప్పవాడిని చేస్తానని. అందుకోసమని నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి కావాలి, అప్పుడే మిథున సక్సెస్ అవుతుంది అని చెప్పి దేవాకి మిథునకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది ప్రమోదిని చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే మిథున ఆఫీస్కి బయలుదేరుతుంది. దేవా ఎగ్జామ్ రాశాడు కదా, కోచింగ్ సెంటర్కి ఇంకా తిరుగుతాడు. ఎందుకంటే కొంచెం డౌట్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామే కదా, రిజల్ట్ రావడానికి ఇంకా టైం పడుతుందని తను వేరే వర్క్లో జాయిన్ అవుతాడు. వద్దు, నువ్వు ట్రైనింగ్ పూర్తి చేయి. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే మళ్ళీ వేరే ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కేవలం ఎంట్రన్స్ ఎగ్జామే కదా అని కోచింగ్లకి వెళ్తూ ఉంటాడు దేవా. అయితే మిథున అక్కడ సీఈఓగా జాయిన్ అయ్యి కంపెనీ బాధ్యతలన్నీ కూడా తీసుకుని చాలా గొప్పగా, కంపెనీని ఎవరూ చూడట్లేదని అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వార్థపరంగా పని చేస్తూ ఉండడం అంతా కూడా గమనిస్తుంది మిథున. ఇంకా వాళ్ళ తాతయ్య గారు తను నా పెద్ద మనవరాలు అనే పరిచయం చేస్తారు. సీఈఓగా తీసుకొచ్చింది నా పెద్ద మనవరాల్ని అని చెప్పి పరిచయం చేసేసరికి, అవునా సార్ అని అందరూ కూడా నిజమేనని నమ్మేసరికి ఇంకా మిథునని తీసుకెళ్లి సీఈఓ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మిథున అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇంకా చాలా మైనస్లేంటి ప్లస్లేంటి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ మొదలు పెడుతుంది. ఇంకా అలా అబ్జర్వేషన్ మొదలుపెట్టిన మిథునకు కంపెనీలో చాలా లొసుకులున్నాయి. ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. కంపెనీని ది నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలి. తాతయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చాలి అని చెప్పి మీదిని కాస్త చాలా కష్టపడుతుంది. ఇంకిక్కడ దేవా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు కదా, అందులో క్వాలిఫై అవుతాడు. నెక్స్ట్ ఎగ్జామ్స్ అవి ఉండేసరికి వాటి కోసం ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ తాతయ్య గారు వాళ్ళ మనవరాలు అంటే మిథునను అక్క అని పిలిచిన అమ్మాయి కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇద్దరు కూడా ట్రైనింగ్లు తీసుకుంటారు. తను బావగారు అని ఎంతో ఆప్యాయంగా, అంటే సొంత చెల్లెలు సొంత మరదలు ఏ రకంగా పిలుస్తారో ఆ రకంగానే పిలిచి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ కల్లా కపటం లేని మనిషి. ఇంకా ఇద్దరు కూడా ఈ వేళ్ళింటి దగ్గరే ఎక్కువ ఉంటారు. దేవా ఏమో కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మీదనేమో సీఈఓగా ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో బాధ్యతలన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఇంకిద్దరు కూడా అలా చేసుకుంటూ ఉంటూ ఉంటారు. ఇంకా ఉండేసరికి దేవా పోలీస్కి చదువుతున్నాడని తెలిసి పురుషోత్తం ఇంకా వాడి మీద కోపం పెంచుకుంటాడు. మొత్తానికైతే పురుషోత్తం కింద మీద పడి ఎమ్మెల్యే అయితే అయిపోతాడు. ఆ దేవాగాడి అండ లేకుండానే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నాన్న, ఇక నిన్ను ఎవరూ ఆపేది లేదు అని చెప్పనేసరికి దేవాగాడు ఊళ్ళో ఉండడు. ఎందుకంటే దేవాకి అప్పటికే జాబ్ కోసమని జాబ్కి ఎగ్జామ్ రాసేసరికి అందులో క్వాలిఫై అవ్వడంతో ట్రైనింగ్ కోసం వెళ్ళిపోతాడు దేవా. ట్రైనింగ్ కోసం వెళ్ళిపోయేసరికి దేవా ఎక్కడ ఊళ్ళో లేడన్నా, మిథున మాత్రమే ఉంటుంది. అది కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మిథున ఒంటరిగా ఉండడం లేదు అని చెప్పనేసరికి, అయితే అదేమన్నా
వేరే చోట ఉంటుంది అంటే ఇంట్లో ఉండట్లేదంటే దేవాగాడు ఎక్కడికి వెళ్ళాడు అనగానే వాడు పోలీసుకి చదువుతున్నాడు కదన్నా, ట్రైనింగ్ పర్పస్ వెళ్ళాడంట అని చెప్పనేసరికి అవునా, వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు. వాడు తిరిగి వచ్చేసరికి ఎవరినైతే వాడు గొప్పగా అనుకున్నాడో, వాడి భార్య గురించి ఇదంతా చేయాలనుకున్నాడో తనని అస్సలు వదిలిపెట్టకూడదని పురుషోత్తం ఇటు భద్ర ఇద్దరు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తే మాత్రం మిథున అంత ఈజీగా దొరుకుతుందా? మిథున కార్లోంచి ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ కార్లోంచి అక్కడికి వెళ్ళడం, ఫుల్ సెక్యూరిటీ, ఎక్కడా కూడా సెక్యూరిటీ తగ్గదు. ఎందుకంటే తనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని, తన భర్త కూడా తన దగ్గర లేడు కాబట్టి తనకు చాలా ఇబ్బందులు ఉన్నా అవన్నీ చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికీ డ్రైవర్ని అందుబాటులో ఉండమని, ప్రతి క్షణం వెళ్ళి మిథునను చూస్తూ ఉండమని, అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఇంకా తాతయ్య గారు అయితే చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి మిథున అలాగే చాలా గొప్పగా కంపెనీని చూస్తూ ఉంటుంది. ఇంకా పురుషోత్తం అయితే ఈ రకంగా కోపాన్ని పెంచుకుంటాడు. ఇంకిలాగే కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత దేవా ట్రైనింగ్ పర్పస్ మొత్తం పూర్తి చేసుకుని సరాసరి ఇంకా ఆ ఊరికే ఏసీపీగా వస్తాడు. ఏసీపీగా వచ్చిన తర్వాత పురుషోత్తం కొంచెం ఆవేశపరుడు కాకపోయినా రుద్ర బాగా ఆవేశపరుడు కదా. పైగా తన తండ్రి ఎమ్మెల్యే అన్న పొగరుతో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేయడం, ఇలా ఒక ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం, సాక్ష్యాలు లేకుండా చేయడం, ఇవన్నీ చేసేసరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ కేసు దేవాకి వస్తుంది. మిథున మాత్రం CEO స్థానంలోనే ఉండి కంపెనీని నెంబర్ 1 స్థానానికి పెంచడానికి ప్రతి క్షణం పాటు పడుతూ ఉంటుంది. ఇంకా కేసు ఎంక్వైరీకి వచ్చేసరికి అది చేసింది రుద్ర అన్న విషయం తెలుసుకున్న దేవా, ఈ రుద్రగాడు వాళ్ళ నాన్న పురుషోత్తం అన్న CEO ఎమ్మెల్యే అయ్యేసరికి వీడికి బాగా పొగరెక్కింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే వీడిని వదిలిపెట్టకూడదు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాబట్టి ఏదో రకంగా బయటికి వచ్చేస్తాడు. పక్కా ప్రూఫ్స్తోనే వాడిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతో దేవా కాస్త వాడిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. అలా అబ్జర్వ్ చేసే దాంట్లో ఇంకా దేవా అయితే మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తెలిసిన వాళ్ళని అందరినీ కూడా అడుగుతూ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకుంటూ ఇంకా వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళేసరికి వాడక్కడో ఒక చోట కూర్చుని ఉంటాడు. ఉండేసరికి ఇంకా దేవాని చూడడంతో ఏంట్రా దేవా ఎలా వచ్చావు అనగాని నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనేసరికి ఇదంతా నా సామ్రాజ్యం, వీళ్ళంతా నా ప్రజలు, నేను ఇక్కడే ఉంటాను, నీకేంట్రా సంబంధం, నీకు ఇష్టం వచ్చిన చోట ఉండొద్దు అని చెప్పడానికి నువ్వెవరు అనగాని సిటీ అవుట్స్కట్స్లో ఉండవలసిన అవసరం నీకేముందిరా, ఇంతమంది రౌడీలను వెంటేసుకుని తిరగవలసిన అవసరం ఏముంది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా, నువ్వు కేవలం దేవా అన్న తమ్ముడివి అన్న ఒకే ఉద్దేశంతో నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయినా, ఆడపిల్లల జీవితాల జోలికి వచ్చినా అస్సలు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా అమ్మాయిల జీవితాల్ని వదిలిపెట్టను అంటూ చెప్తున్నావు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, నేనొక పోలీస్ని అన్న విషయం మర్చిపోయావా ఏంటి అనగానే మా నాన్న ఎమ్మెల్యే, నేను ఏదైనా చేయగలను, నన్ను జైల్లో పెట్టించాలని నువ్వు ప్రయత్నిస్తే ఏదైనా చేస్తాను, అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి అయితే నాకు ఒక పని చెయ్యి, నువ్వు ఈ విషయాలు ఇక్కడితో వదిలేస్తే చేసిన తప్పుకి శిక్ష వేయకుండా వదిలేస్తాను, అది పురుషోత్తం అన్న మీద ఉన్న అభిమానంతో, లేదు కాదు ఇలాగే కంటిన్యూ చేస్తాను అంటే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా దేవా చెప్పేసరికి చేస్తానురా, ఇలానే చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో, నా తరపు సాక్ష్యం ఎవరు చెప్తారో అది చూస్తానంటూ చెప్పేసరికి ఒక్కసారిగా దేవా సరే అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇంకా వాడు జీవితాలు నాశనం చేసిన ఒకరిద్దరు అమ్మాయిలు ఉంటారు కానీ ధైర్యం సరిపోదు. ఇంకా దేవా ఇంటికి వచ్చేసి బాధపడుతూ ఉంటాడు. ఏమైంది దేవా, ఏం జరిగింది అనగానే ఆ రుద్రగాడు మరీ రెచ్చిపోయి అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్నాడు.
వాడికి వార్నింగ్ ఇచ్చాను, అయినా సరే నా మాట వినిపించుకోవడం లేదు. వార్నింగ్ని పక్కన పెట్టి ఏం చేసుకుంటావో చేసుకోరా అంటూ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, నువ్వొక ఏసీపీవి దేవా, ఆ విషయం మర్చిపోయావా? నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించొద్దు. నువ్వు నీ కర్తవ్యాన్ని సక్రమైన దారిలో నువ్వు చేసుకుంటూ పోతే ఇంకా నిన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ బయటికి నీ డ్యూటీని నువ్వు చెయ్యి అని చెప్పనగానే మొత్తం కేసు ఫైల్స్ అన్నీ కూడా తిరగేస్తాడు. తిరగేసేసరికి ఇంకా రుద్ర చేసిన తప్పులు ఉంటాయి, పురుషోత్తం చేసిన తప్పులు కూడా దొరుకుతాయి. ఆ తప్పులు ఈ తప్పులు అన్నీ దొరికేసేసరికి ఇంకా దేవా వాళ్ళిద్దరినీ పెద్ద పై అధికారితో మాట్లాడి, పక్కా సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ అని చెప్పి అరెస్ట్ వారెంట్తో ఇంటికి వెళ్ళేసరికి, నువ్వు ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే ఇంటికి వచ్చి నా కొడుకుని నన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నావా? సార్, మీ మీద నాకు అరెస్ట్ వారెంట్ ఉంది, అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను, ఏదైనా చెయ్యాలి అనుకుంటే అక్కడ చేసుకోండి అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా అందరూ మీడియా వాళ్ళు అందరూ కూడా అలర్ట్ అయ్యి, అసలు ఎమ్మెల్యే గారు ఏం తప్పు చేశారు అనగాని, ఏం తప్పు చేశాడా? తన కొడుకు ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. చేస్తే కొడుకుని మందలించడం మానేసి తనని సపోర్ట్ చేస్తున్నాడు. 1-2 సార్లు తండ్రి కూడా ఇలా చేయడం చూశాడు. తండ్రి తప్పులు చేస్తున్నప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే కొడుకు మాత్రం తప్పులు చేయకుండా ఉంటాడా? తప్పులు చేయకుండా ఉంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా చేస్తాడు కదా, అదే జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి ఇంకా పురుషోత్తాన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఇలాగా అందరి ముందు చెప్పేసేసరికి మీడియా వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు. ఆడపిల్ల జీవితం ముఖ్యమా, మీ ఎమ్మెల్యే పరిస్థితి ముఖ్యమా? ఆడపిల్ల జీవితాన్ని గురించి ఆలోచించండి రయ్యా, వీళ్ళిద్దరినీ హైలైట్ చేయకండి అంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంకా పురుషోత్తాన్ని అయితే ఏమీ చేయడు కానీ ఇటు రుద్రని మాత్రం చితక్కొట్టి చిందులేయించేటట్టుగా తోలు తీసి దండం మీద ఆరపెడతాడా అన్నట్టు మామూలుగా బీభత్సం చెందదు, చాలా బీభత్సంగా ఇంకా ఇద్దరిని కూడా కొడతాడు. కొట్టేసేసరికి ఇంకా దేవా పోలీస్ ఇన్స్పెక్టర్గా మారడంతో పాటు చెడ్డ అధికారులు అంటే కొంతమంది చెడ్డ అధికారుల దగ్గర డబ్బులు తీసుకుని మరీ పని చేస్తుంటారు కదా, సో చెడ్డ అధికారుల జోలికి వెళ్లకుండా ప్రతి క్షణం ప్రజల కోసం ఎవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముఖ్యంగా ఆడపిల్లలు ఎనీ ప్రాబ్లమ్స్లో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయడం చేస్తూ ఉంటాడు. ప్రతి జంట వాళ్ళకు ఏమేం అవసరమో ఏమేంటో అన్నీ తెస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా అందరూ కూడా ఆ ఊరి బిడ్డ అని అనుకుంటారు. అందుకే ఇంకా పురుషోత్తం రుద్ర ఇద్దరు కూడా తప్పులు చేశారని వాళ్ళు ఒప్పుకోవడంతో పాటు ఇంకా దేవా కూడా సాక్ష్యాలు తీసుకురావడంతో కోర్టులో ఉన్నది హరివర్ధన్ ఇదంతా కూడా చూసి చాలా గ్రేట్ అని చెప్పను కానీ ఇద్దరు నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసేసరికి సత్యమూర్తి గబగబా వచ్చేస్తాడు. కొబ్బరికాయ అవి తీసుకుని, నా కొడుకు ఫస్ట్ కేసు గెలిచాడు, నా కొడుకుకి ఇంకా తిరుగులేదు, అన్యాయం పట్ల నా కొడుకు చాలా శ్రద్ధగా ఉన్నాడు, ఇంకా ఎవరి దగ్గరికి గొడవలకు పోడు అంటూ దిష్టి తీసి అక్కడే కొట్టేస్తుంది. ఏంటి బావగారు ఏంటిదంతా అనగాని, కొడుకుకు దిష్టి తగులుతుందని బావగారు, కొడుకు మరి మొదటి కేసు విన్ అయ్యాడు కదా అనగాని, నిజంగా వాళ్ళకి ఎప్పటి నుంచో శిక్ష పడాలి అని చూస్తున్నాను, సరైన వాడు దొరకక శిక్ష పడలేదు అని చెప్పి గట్టిగానే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా సత్యమూర్తి ఇటు హరివర్ధన్ ఇద్దరు కూడా అల్లుడిని మెచ్చుకొని, గొప్ప స్థాయికి తీసుకొచ్చావమ్మ మిథున, నువ్వు దేవాన్ని గొప్ప స్థాయికి తీసుకొస్తావని గొప్పగా మెచ్చుకొని చాలా సంతోషపడతారు. మిథున కూడా అనుకున్నది సాధించవమ్మా, నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు, దేవాన్ని కూడా గొప్పవాణ్ణి చేశావు, నువ్వు ఇలాగే ఎప్పటికీ దేవా నువ్వు సంతోషంగా ఉండాలి, అదేనమ్మా మేం కోరుకునేది, మీరిద్దరూ బాధపడితే కాదు. ఏంటి బావగారు అంతే కదా అనగానే, అవును,
దేవా మిథుని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. దేవా కూడా మిథున మాటను నిలబెట్టాలని ఎంతగానో ఆసక్తి చూపించాడంటూ ఇద్దరు కూడా దేవాని మిథునను మెచ్చుకుంటారు. ఇంకా రుద్ర పురుషోత్తం అయితే ఇద్దరు జైల్లో పడి ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.